బీబీనగర్ మండల కేంద్రంలో ఆహా ఏమి రుచి అనరా మైమర్చి అనే సినిమా పాటను మైపనిపించేలా పలు రకాల వంటకాలను తయారు చేసి స్థానిక లిటిల్ బర్డ్స్ పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. ఆదివారం పాఠశాలలో నిర్వహించిన ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో సుమారుగా 500 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల సహకారంతో వివిధ రకాల ఆధునిక సాంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మల్లగారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జంక్ ఫుడ్తో పోషకాలున్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటుగా విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. లిటిల్ బర్డ్స్ హై స్కూల్ బీబీనగర్ పట్టణంలో 17 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. 17 సంవత్సరాల నుంచి ఏదో ఒక కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటున్నాం. అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం కూడా గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుపుతున్నాం. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ముగ్గురికి ఇది ఒక పరీక్ష లాంటిది. తల్లిదండ్రులు పిల్లల సహకారంతో తయారు చేస్తారు వస్తువులను. అవి తీసుకొచ్చి పిల్లలే అమ్ముతారు మా స్కూల్లో. అవి ఎలా అమ్మాలి, పేరెంట్స్ కు కస్టమర్ ని ఏ విధంగా ఆకట్టుకోవాలి, కస్టమర్ ను ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతోటి ఎలా మెదలాలి, వాళ్ళని ఎలా ఒప్పియాలి, ఎలా అమ్మాలనే కాన్సెప్ట్ మీద ఒకటి. తర్వాత రుచి ఒక 150 రకాల ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఐటమ్స్ మేము ఇక్కడ స్టాల్స్ గా పెట్టడం జరుగుతుంది. ఈ 150 ఐటమ్స్ లో ఏ ఒక్క ఐటమ్ కు ఒక ఐటమ్ కు సంబంధం లేకుండా పెట్టడం జరుగుతుంది. పిల్లలు ఎంతో సహకరించి మా విద్యార్థులు ఎంతో బాగా వాళ్ళ స్థాయికి పెంచుకొని వాళ్ళు శ్రమించి ఇవి తయారు చేయడం జరిగింది. దానిని పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా, ఆనందంతో వాళ్ళు కొనుక్కుంటున్నారు. కొన్ని వస్తువులను వాళ్ళు తింటున్నారు, రుచికరంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా ఆనందం అనిపిస్తున్నది. ఇలా పిల్లలను ఇదొక సబ్జెక్టు లాగానే మేము ఊహించుకుంటున్నాము. ఎందుకంటే ఓన్లీ ఈ కాలంలో బట్టి వ్యవస్థ ఉంది. ఆ బట్టి వ్యవస్థ మారాలి, నిజ జీవితంలో ఎలా బతకాలి పిల్లవాళ్ళకు, విద్యార్థులను ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ పెట్టుకొని మేము గత 3 సంవత్సరాల నుంచి సక్సెస్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా దీనికి సక్సెస్ జరుగుతుంది. అందుకు విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి మా తరఫున మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అంటే ఈ కార్యక్రమంలో ఎంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, వాళ్ళ నుండి ఎలా స్పందన వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు విద్యార్థులు ఒక 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో ఇప్పటికి ఒక 500 మంది వరకు పేరెంట్స్ రావడం జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, మరియు ఇరుగు వారు కావచ్చు, అందరూ వచ్చి చూస్తున్నారు. బాగా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము అక్కడ ఒకటి బుక్ షీట్ కూడా పెట్టాము. అందులో మీ ఒపీనియన్ చెప్పండి అంటే అందరూ గుడ్, వెరీ గుడ్, వెల్, బాగుంది ఇది అని చెప్పేసి పెడుతున్నారు. మేము పెట్టినటువంటి కాన్సెప్ట్ ఇంకా వేరే స్కూల్ వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము కోరుకొని సలహా ఇస్తున్నాం. ఎందుకంటే అక్కడ విద్యార్థులని, ఎక్కడ చదువుకునే విద్యార్థి నిజ జీవితంలో ఎలా బతకాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలని, సమాజంలో ఎలా ఉండాలని పోటీతత్వం ఉన్నది. కాబట్టి ఆ పోటీతత్వంతో తదనంతరంగా బతకాలంటే ఎలా ఉండాలి సమాజంలో, రేపు చదువుకున్న తర్వాత, చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను బతకగలుగుతా, ఇగో నేను ఏదైనా చేయగలుగుతా, నేను ఒక పట్టుదల రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా విద్యార్థులు, ఒక విద్యార్థి ఒక 100 రూపాయల వరకు అమ్మితే ఇంకో విద్యార్థి 150 రూపాయలు అమ్ముతున్నారు. వాడు కంపారిజన్ చేసుకుంటున్నారు. నేను కూడా అమ్మగలుగుతాను, నేను ఏం చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే విద్యార్థులలో పట్టుతత్వం ఎక్కువ వస్తుంది, పట్టుదల అనేది ఉంటుంది. అలా రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. అవును. చివరిగా ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? ఇది మంచి పరిణామమే. ఎందుకంటే పిల్లలకు ఒక చదువు ఒకటే ముఖ్యం కాదు, వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళు సెల్ఫ్ గా మేము బతకగలుగుతాం అనేది ఒక కాన్ఫిడెన్స్ రావాలనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళే అమ్ముతున్నారు. వాళ్ళు ఒక్కొక్క పేరెంట్స్ పిలుచుకొని వాళ్ళు ఇది తీసుకోండి మేడం, ఇది బాగుంటుంది, ఇది రుచికరంగా ఉంటుంది అని వాళ్ళు వివరించి, ఒక్కొక్క విద్యార్థి వివరించి వాళ్ళకి అమ్మడం జరుగుతుందంటే ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా మంది గ్రహిస్తున్నారు. ఇది మంచి కాన్సెప్ట్ అని మేము ఊహించుకుంటున్నాం. అంటే 17 సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాను అంటున్నారు. అంటే మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే మేము రకరకాలుగా చేస్తున్నాం. మొన్ననే ఈ మధ్యనే రైతు దినోత్సవం జరుపుకున్నాము. రైతులు ఎలా ఉంటారు, రైతు ఎలా పండియాలి, ఎలా ధాన్యాన్ని సేకరించాలి, సేకరించిన ధాన్యాన్ని ఎలా పొదుపుగా స్టాక్ పెట్టుకోవాలి అనేది మొత్తం దాని గురించి
ప్రతి ఒక్క జాతీయ నాయకుల ప్రోగ్రాములు పెడతాం, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతాం, పోటీలు కరాటే పోటీలు పెడతాం, అన్ని రకాలుగా అప్డేట్ కావాలనే ఉద్దేశంతో మొన్న సైన్స్ ఫేర్ పెట్టడం జరిగింది. మా స్కూల్లో ఏదో ఒక రకంగా ఖాళీ విద్యార్థులకు విద్యతో పాటు ఇలాంటి పోటీతత్వం అనేది కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో అన్నింటిలో ఇదొక భాగం మారుతున్నాయి. అంటే ఇది బీబీనార్ వరకు అంకితమేనా లేకుంటే మిగతా వాళ్ళకి ఎక్కడన్నా? ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. మేము దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ అయ్యాము. సోషల్ మీడియాలో చూస్తున్నారు మా ప్రతి ఒక్క ప్రోగ్రాము. మా విద్యార్థులందరికీ ఒక పేరెంట్స్ ఒక 600 మంది పేరెంట్స్ కు గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మేము చేసే కార్యక్రమాలు. ఇంకొక విషయం కూడా, మేము ప్రతి ఒక్క విద్యార్థికి డైలీ విద్యార్థుల బర్త్డే నాడు వాళ్ళ ఇంటికాడ జరుపుకోరు. కొంతమంది పేరెంట్స్ కు అవగాహన ఉంటది, ఉండదు, తర్వాత మర్చిపోతారు. వాళ్ళు బాధపడొద్దన్న ఉద్దేశంతో ప్రతిరోజు మేము కేక్ తీసుకొచ్చి ఎంతమంది పిల్లలకి బర్త్డే ఉంటుందో అది కేక్ కట్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ పెడతాం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సాటిస్ఫాక్షన్స్ అవుతారు. అయ్యో మేము మర్చిపోయినా మా విద్యా సంస్థ మర్చిపోలేదు, మా పిల్లల్ని గుర్తు చేసి వాళ్ళకు అటెండెన్స్ లో మా దగ్గర అటెండెన్స్ లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ వారం రోజుల ముందే మేము ప్రిపేర్ చేసుకొని వాళ్ళ బర్త్డే కార్యక్రమాలు కూడా మేము జరుపుకుంటాం. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు దానికి టైం కేటాయించి విద్యార్థుల మధ్యనే సెలబ్రేషన్ అనేది జరుపుకుంటాం. ఎందుకంటే కొంతమందికి అవకాశం కలవచ్చు, కలవకపోవచ్చు. కానీ మా విద్యార్థులందరూ మాకు సమానమే కాబట్టి అందరూ సమక్షంలో జరపాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది గత 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుపుతున్నాం. లిటిల్ బర్డ్స్ హై స్కూల్ కరస్పాండెంట్ గత 17 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ దిగ్విజయం నడుపుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మా స్కూల్ 100% ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి ఏకైక సంస్థ మా లిటిల్ బర్డ్స్ హై స్కూల్ బీబీనగర్. కరస్పాండెంట్ నేను ఆదివేశ సంఘం జిల్లా అధ్యక్షుడిని. మా మిసెస్ బీబీనగర్ మాజీ సర్పంచ్